అందరికీ నమస్కారం అండి. 10వ తరగతి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు ఇప్పుడు చెప్పుకుందాం. దీని రచన ఎర్రన. మొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి, వాడు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది వేమన శతకంలో ఉంది. ఇక్కడ 3 ప్రశ్నలు ఇచ్చాడు. అంటే ఈ పాఠానికి ముందుగా ఒక పద్యాన్ని ఇచ్చి దాని కిందన 3 ప్రశ్నలు ఇచ్చాడు. పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి అంటే తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు అంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడిని చెదపురుగులతో పోల్చాడు. తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి అంటే మనకి తెలిసిన కొన్ని పేర్లు శ్రవణ కుమారుడు, జమదగ్ని మొదలైన వారు. ఇక్కడ ఉద్దేశం చూద్దాం. అంటే ఈ పాఠం 10వ తరగతి పిల్లలకి ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక కవి పరిచయం చూద్దాం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తకం 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ, సూరన్నలు. పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం వీరి రచనలు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నికగన్నది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ఇక ఈ పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసం చూద్దాం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రక అంశం గల బృహద్రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసు రూపములో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ, మహాభారతాలు మన ఇతిహాసాలు. ఇక ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని చూద్దాం. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసము ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు. చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్టవేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండటం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాల వంక చూడగా ఆ తల్లి ఇలా అంటుంది, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను. సన్యాసికి ఎంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరికగా ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. ఇప్పుడు మొదటి పద్యాన్ని చూద్దాం. ఏ నిమ్మయన్ ఉత్తమ విజ్ఞానోన్నతి వడేటకు నిజంబగు మూలంబైనది గలదుక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా ఎరిగింతు. దీనికి భావం ఏమిటంటే, ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడునంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటుంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అని
ధర్మవ్యాధుడు కౌశికునుడితో చెప్తున్నాడు. ఇప్పుడు రెండవదైన వచనం చూద్దాం. అభ్యంతర గృహంబనకు రమ్మని అతనిని తోడ్కొనిచని మనోహరంబై చతుస్సాలంబై వివిధ సౌరభ వంశాతింబైన హర్యంబునందు మహితాశీసునులైన వారిన్ తన జననీ జనకులన్ అభిమతహార పరితోషితులం పరాంభరణ గంధమాల్యాంకృతమూర్తులను అతనికి చూపి తానును తత్ప్రణామంబు చేసి వారిలను కుశలంబడిగిన ఆ ఇరువురు పుత్రునికిట్లనిరి. ఈ కౌశికుని తీసుకొని ధర్మవ్యాధుడు వాళ్ళింటికెళ్ళి తన తల్లిదండ్రుల్ని చూపించి ఈ విధంగా చెప్తున్నాడు. దీనికి భావం ఏమిటంటే, కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారి కుమారునితో ఇలా అంటున్నారు. అన్న కుమార, నీ అట్టి సత్పుత్రుండు కలుగ మాకేమిటి గడమ సెపుమా. నీ చేయి ధర్మంబు నీకు తోడయ్యడు, పరమాయురద్ద సంపదలు కనుము. నీ చరిత్రంబున నిఖిల వంశంబు పవిత్రమయ్యే మానుష దేహమేగ ధరించితువో కాని తత్వమారియం పరదేవత నీవు సందేయము వలదు. ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తముడు కుమారుడే ఇక ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తుంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించవే కాని దేవతలలో గొప్ప దేవతవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటిరారు అని తల్లిదండ్రులు ధర్మవ్యాధుడితో చెప్పారు. ఇప్పుడు 4వ పద్యం చూద్దాం. అని పలికి రప్తు ధర్మవ్యాధుడు వారికి కౌశికిని చూపి, ఈ మహాత్ముడు మనలను చూడలే ఓడ్కలు వచ్చినని చెప్పిన ఆ వృద్ధులు అతనికి అర్హత సత్కార్యములు గావించిన గైకొని అతడు వారలు కుశలం బడిగే అంత నా విప్రులకు లుబ్ధుడికి ఇట్లనియే. అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఇట్లా అంటున్నాడు. దీనికి భావం ఏమిటంటే, అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడిని స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. జననుత వీరు నా జనననియు జనకుండు చూవే వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితిన్ అమరులు పూజింతురద్ది నెల్లవారను ఉండు దైవంబులు నెరగ ఈ వృద్ధులు నా పాలి వేల్పులనగా కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహర దక్ష భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేకపుత్రధార సహితుండునై నియతముగ సేవ ఆచరింతును వేదముల్ యజ్ఞముల్ వ్రతంబులు వీర నాకు తలవుదము. ధర్మవ్యాధుడు కౌశికుడితో ఇట్లు చెప్తున్నాడు. ప్రజల చేత గౌరవింపబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు. ఇతర దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లు, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేదాధ్యయనం, యజ్ఞాలు, వ్రతాలను చేసిన ఫలితం వస్తుంది అని ధర్మవ్యాధుడు చెప్పాడు. ఇక 6వ పద్యాన్ని చూద్దాం.
జననీ జనకుడు సద్గురుడు నలుదాత్ముడనగా ఈ ఏవురునే గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుడు రట్టి వాడసోగ ధర్మాత్ముండు వసుదు మీద. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పాడు ధర్మవ్యాధుడు. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. అని చెప్పి ఇట్లనియే పతివ్రత వనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబున ఎన్నకడుకు జనితించెను. ఆ పతివ్రత వలన అనుగ్రహంబును నీకు ఎల్లడనే ఎరింగించిదిని కాని నీ దిశనాదు చిత్తంబు ప్రియంపడి ఉండదు. నీ చేసిన ఆ కార్యం ఒక్కటి గల అది ఎయ్యదినేనా అని చెప్పాడనమాట. ఏంటంటే అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు, ఓ కౌశిక మహర్షి, నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు. ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు. ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను. నీపై ఉన్న ఇష్టం కాదు, నువ్వొక చేయకూడని పని చేశావు కనుక నువ్వంటే నాకిష్టం లేదు. అది ఏమిటంటే అని చెప్తున్నాడు. ఇప్పుడు 8వ పద్యంలో చూద్దాం. ఎంతయ వృద్ధులై తమకు నీవుకరుండవ తెప్పగాక అత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిత్యంతుడివై సదార్జైన శీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమ్మెయన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని చెప్పాడు ధర్మవ్యాధుడు. ఇప్పుడు 9వ పద్యాన్ని చూద్దాం. నీ కవగచి వగచి నిర్భిన్న హృదయులై విగతి చక్షులైరి వినవే వారులరిగి ఇంకనైన అమ్ముదసల్ల యుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా. నీవు విడిచి వెళ్ళిన మరుక్షణం నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లు ఏడ్చి ఏడ్చి అందురయ్యారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్నిని చల్లార్చు అని చెప్పాడు ధర్మవ్యాధుడు. ఇప్పుడు 10వ పద్యం. నీ అజ్జైనమ్మును సుకృతాయాసము నిష్ఫలంబులై చనుగురిసే మా యుక్తి లేక తక్కినుంచేయుము ఆ పలుకుల్ మేలు సేకురు నీకున్. నువ్వు సంపాదించిన విద్య గాని పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ కాని తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి. కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు, నీకు మేలు కలుగుతుంది అని ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్పాడు. ఇప్పుడు 11. అనిన కౌశికుడు అతనికి ఇట్లనియే. 12వ పద్యం చూద్దాం. ఇది అట్టిదని చెప్పిన సదమలహిత వాక్యమంది సకలము వింటిన్ బదలక ఇమ్మైన చరించెద గురుజనులకు ప్రీతి చేసెదననగా. దీని భావం ఏంటంటే, అది విన్న కౌశికుడు ధర్మవ్యాధునితో ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పిన మాటలు సరైనవి, శ్రేష్టమైనవి, మేలు కలిగించేవి. వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పక ఆచరిస్తాను. తల్లిదండ్రులు సేవించి తరిస్తాను అని చెప్పాడు కౌశికుడు. ఇప్పుడు 13వ పద్యం చూద్దాం. నాదైన భాగ్యవశమున్గాది నీతోడి చెలిమి కలిగిన్ పరమాహ్లాద మనస్కుండి అయితే శుభోదయములకెల్ల ఇంక యుక్తుడకైతిన్. నీతో స్నేహము కలగటం నా అదృష్టం. నా మనసు అమితమైన సంతోషముతో నిండింది. నాకు కలగబోయే శుభాలన్నింటికీ ఇది సూచకం అని కౌశికుడు చెప్పాడు. ఇప్పుడు 14వ పద్యాన్ని చూద్దాం. ఇది చంపకమాల పద్యం. అనుపమమెట్టి వారులకు నందుడు ధర్మపదంబు ధాత్రిలో విను 10 పురందొకడు విస్తృత ధర్మపరాయణుండు కలుగుండు సందేయము కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకుంబోనే బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే.
జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గము సాటి లేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఈ ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు అని కౌశికుడు ధర్మవ్యాధునితో ఎంతో మెచ్చుకొని చెప్తాడు. తెలిసింది కదండి. ప్రత్యక్ష దైవాలు అంటే మన ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు. వారిని సేవించకుండా ఎన్ని పూజలు ఎంత అధ్యయనం చేసినా వృధా అని ఈ పాఠం ద్వారాగా మనం తెలుసుకున్నాం.